ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుతాను. చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి హిస్సోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభుకి సిలువేస్తుంటే ఏం చేస్తున్నారంటే చెరకనిస్తున్నారు, చేదునిస్తున్నారు. చూడండి, ఎండలో ఎవరైనా వస్తే మంచినీళ్ళు అడిగితే మనం ఏమిస్తాం? గబగబా వేడి నీళ్ళు ఇస్తామా? గబగబా పరిగిపెట్టి కారం వేసిన నీళ్ళు ఇస్తామా? ఏమిస్తాం? కొంచెం మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు ఇస్తే. ఇంకా ఒకసారి ఒక చెనక్కాయలైన వచ్చాడు, వస్తే మంచినీళ్ళు అడిగితే చల్లనీళ్ళు ఇచ్చాం, నీళ్ళు ఇచ్చాం. ఇస్తే ఒక ఆయన అన్నాడు, అమ్మా ఇంకా పుణ్యాత్ములు ఉన్నారమ్మా భూమి మీద, ఎందుకంటే ఒక అమ్మ మంచినీళ్ళు అడిగితే కూలింగ్ వాటర్ ఇచ్చిందమ్మా అని అంటున్నాడు. అంటే మనుషులు ఏం ఆశిస్తారంటే ఎండవేళలో దాహం కొంటే చల్లని నీళ్ళు అడిగి కోరుకుంటారు. కానీ మన దేవుడికి మనం ఏమి ఇచ్చామంటే చేదుని అందించామని. ఇప్పటికీ అందిస్తున్నాం. మనం మీకు తెలుస్తుందో లేదో, ఏం అందిస్తున్నాం? చేదునే అందిస్తున్నాం. మనం మంచినేం అందించట్లేదు. మనం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయం, బైబిల్ చదవమంటే బైబిల్ చదవం, ఎన్ని పనులైనా చేసేస్తాం, బట్టలైనా ఉతికేస్తాం, ఏమైనా చేస్తాం. కానీ దేవునికి మనం నచ్చినట్టుగా ఉండడానికి మనం ఇష్టపడం. కాబట్టి ఇంకా ఆ మాట జరిగింది. కాబట్టి 7వ మాట ఏంటంటే ఆ స్పంజి పుచ్చుకొని, అంటే ఇప్పటికి సమస్తము సమాప్తమైనదని చెప్తున్నాడు అనమాట. సమాప్తమైన మాట, నేను సంపూర్ణం చేశానన్న మాట ఎవరు చెప్పారంటే సంపూర్ణమైన మానవుడే చెప్పాడు. అది పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆ పరలోక సహాయం కోరుకోకుండా సంపూర్ణమైనటువంటి మానవుడు చెప్పిన మాట. ఆ మాటకి ఏంటంటే అర్థం విజయం సాధించాను, నేను సమాప్తం చేశాను, నేను సమస్తాన్ని సమాప్తం చేశానని చెప్తున్నాడు అనమాట. యేసు నిష్కళంకమైనటువంటి తన దేహాన్ని మన కోసం అర్పించాడండి. నిష్కళంకమైనది, కళంకమైనది ఎక్కడ లేదు శరీరంలో. పావురానికి చూడండి చేదు కట్టు ఉండదు అంటారు, కానీ అది భార్య పిల్లలు ఉంటాయి, దానికి పిల్లలు కావాలి. కానీ మా యేసుప్రభు నిష్కలంకమైనటువంటి దేహాన్ని అర్పించి నిర్దోషమైన తన రక్తాన్ని, ఏ దోషమో లేనటువంటి తన రక్తాన్ని ఏం చేశాడంటే మన కోసం అర్పించాడు. ఎందుకండి రక్తం అంటారు. మరి అప్పటి కాలంలో పస్కా బలి పశువు. ఇప్పుడు కూడా చూడండి, విగ్రహారాధన చేస్తుంటే కోళ్ళు గొర్రెలు బలి అర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే మా కుటుంబీకుల పాపమంతటి కోసం ఈ గొర్రెపిల్ల, మా ఇంటి వారందరి పాపముల కోసం ఈ మేకపిల్ల, ఈ కోడి పిల్ల రక్తాన్ని నేను అర్పిస్తున్నాను. ఈ రక్తం నువ్వు తీసేసుకొని దేవా, లేకపోతే ఆ విగ్రహము తీసుకొని మా పాపాలన్నీ క్షమించే అని అంటారు. కానీ మళ్ళీ అది అర్పించేసి వచ్చిన వెంటనే మందు తాగేస్తారు, వెంటనే పాపం చేసేస్తారు, వెంటనే అబద్ధం ఆడేస్తారు, వెంటనే దుష్టకార్యాలు చేసేస్తూ ఉంటారు. అందుకనే ఇలా జరుగుతూ ఉన్న కాలం అనే దేవుడు ఏం చేశాడంటే పస్కా బలిపశువుగా ఆనాడు ఏం చేశాడంటే, మరి ఆ పాత నిబంధనలో పస్కా బలిపశువుని అర్పించేవారు. ఇలాగ ఎన్ని బలులు అర్పిస్తున్నా, ఎన్ని పశువులను అర్పిస్తున్నా మానవుడు గుర్తించడం లేదు, గమనించడం లేదు. కాబట్టి నేనే బలిపశువుగా మారిపోయి అందరి పాపముల కోసం బలి అర్పించడానికి నేను వెళ్తాను అనే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి నిర్దోషమైన తన రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆయన యేసు కాబట్టి ఆయనే సంపూర్ణమైనటువంటి బలి అయి ఉన్నాడు. ఆయన సంపూర్ణ బలి అయిపోయాడు. మానవుడు సాతానుడు ఏమనుకున్నారంటే ఇంకా యేసుప్రభు పని అయిపోయింది, ఇంక సిలువలో వేసేసాం, చచ్చిపోతాడు, ఇంకా ఈయన పని అయిపోయింది, ఆయన అడ్డుండడు అని యూదులు అనుకున్నారు. అడ్డుండడు అనుకుని సాతానుడు అనుకున్నాడు. ఇంకా యేసుప్రభు ఏం లేచి వస్తాడులే అనుకుని మానవులు అనుకుని ఏం చేశారంటే ఎవరి కాళ్ళు నిర్ణయాలు తీసేసుకున్నారంట. కానీ యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక్క రెఫరెన్స్ చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 49వ వచనం నుండి ఒక మంచి మాట రాయబడింది. యేసుప్రభు ఈ లోకంలోనికి అసలు ఎందుకు వచ్చాడండి? ఎందుకండి బాబు ఇంత పని జరగడం, ఎందుకు ఇంత బాధపడడం అని మనం అనుకుంటాం. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి చూస్తే, అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశించుకుంటున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనురా అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ సమూహము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావునయుండునని ప్రవచించెను. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రవచనం చెప్తున్నాడు అనమాట. ఎందుకయ్యా యేసుప్రభు మరణిస్తున్నాడంటే ఆ జనము కొరకు, అలాగే చెదిరిపోయిన జనము కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన మరణిస్తాడని చెప్పాడు. ఆ జనము అంటే ఎవరు? ఆదాము, మొట్టమొదటి వచ్చినటువంటి ఆదాము నుండి పుట్టిన ప్రజలమైన మన కోసం. అలాగే ఆదాము నుండి చూడండి, మరి నోవహు
కాలంలో అంతా కూడా జలప్రళయం అయిపోయి కొట్టుకొని పోయినప్పుడు మరలా వస్తాడు కదా, బాబేలు గోపురం ఇది కడతారు కదా. బాబేలు గోపురం దగ్గర ఏమవుతుంది, అక్కడ నిమ్రోద్ అనే వ్యక్తి ఏం చేశాడంటే పెద్దది కట్టేసుకొని నా పేరు పెట్టేసుకొని దానికి నేను అధికారిగా ఉందామని అనుకున్న ఉద్దేశంతో అతను ఉంటే, అప్పుడు దేవుడి కంటే గొప్పవాడుగా ఉండాలని నిమ్రోద్ అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే యేసయ్య ఆ పరలోకంలోని దేవదేవుడు చూసి, అవునా నీకంటే ఎక్కువైనది నువ్వు కోరుకుంటావా, నేను పైన ఉన్నాను కదా, నన్ను ఆలోచించవా అని ఏం చేశాడంటే అక్కడికక్కడ భాషలు తారుమారు చేసేసి ఏం చేశాడంటే, ఒరే ఇటుకలు ఇవ్వండి రా అంటే సిమెంట్ ఇచ్చేవాడంట, మంచినీళ్ళు ఇవ్వండి రా అంటే ఇసుకనిచ్చేవారంట. అప్పుడు భాషలు తారుమారు చేయబడి ఏమైందంటే ఇటుకలు అన్న వాళ్ళు అందరూ పక్కకు వచ్చారంట, సిమెంటు అన్న వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారంట. మళ్ళీ నీళ్లు కావాలి, నీళ్ళు అడుగుతుంటే ఇస్తున్నారు ఏంటంటే ఆ భాష అర్థమైన వాడు ఆ భాషకి పక్క వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుంచి విభజన జరిగిపోయినప్పుడు చాలామంది ప్రజలు ఏమైపోయారంటే ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎవరు మీరు నా వైపు నుండి నా మాట్లాడతారు, ఎవరి భాష ఎవరికి అర్థమవుతుందో ఆ భాష కలిగిన వారు అందరూ చెదిరిపోయి ఏం చేశారంటే అక్కడక్కడ ఉండిపోయినప్పుడు ఏం చేశాడంటే దేవుడు అప్పటి నుంచి కూడా ఆయన గమనించి ఆ జనము అంటే ఆదాము నుండి వచ్చిన జనముని అలాగే చెదిరిపోయిన జనమందరినీ రక్షించడం కోసమే యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడనమాట. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన మాటను వినకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే భాషలు తారుమారైపోయి వెళ్ళిపోతున్న ప్రజలను కూడా రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ కార్యం సమాప్తం చేయడానికి ఆయన వాళ్ళందరినీ రక్షించడం కోసమే ఆయన వచ్చాడు. కాబట్టి ఆ మాట నెరవేర్పు జరిగింది. కాబట్టి మనందరినీ చూస్తున్నాడా లేదు, దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నాం అన్నీ కూడా చూస్తున్నాడు. అందుకే ఆ జనము కొరకు చెదిరిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని ఆయన ప్రవచనం చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడిని మనం నమ్మాలి. ఎఫెసీ 2:8-10 వరకు చూస్తే సిలువ శ్రమ ద్వారా మనకు రక్షణ కలిగింది. సిలువ ద్వారా ఏం జరిగింది, రక్షణ వచ్చింది. ఆ రక్షణను మనం స్వీకరించాలి. మనం ఏమై ఉన్నాము అంటే అది దేవుని కృప వలనే అయి ఉన్నాము అని అంటున్నాడు అనమాట. నా అందం వల్ల, నా బలం వల్ల, నా శక్తి వల్ల, నా ఇల్లు వల్ల నేను ఇలా ఉన్నానని మనం అనుకోకూడదంట. మనం దేవుని కృప వల్లనే ఇలా ఉన్నామని మనము అనుకుంటూ ప్రభుని స్తుతించాలి. అయితే మనం దేవుని వలనే మనం జీవిస్తున్నామని మనం గమనించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేనే చదువుకుంటాను. 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఏం రాయబడి ఉందంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. చేయడానికి యేసుప్రభుకి తండ్రి ఏ పని అయితే అప్పగించాడో అది సంపూర్ణముగా చేశాడంట. నా ప్రియ బిడ్డలారా, మీరు అందరూ దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నారా? దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా? ఈరోజు ప్రార్థన చేసుకొని వచ్చారా? మీరు ఈరోజు బైబిల్ చదువుకొని వచ్చారా దేవుని సన్నిధికి? ఏదో ఈ బుక్లో చూసి నేను చెప్పట్లేదు. ఈరోజు మీరు మీ దేవునితో మాట్లాడుకున్నారా? మీ కుటుంబీకులతో మీరు మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు కదా, మరి మిమ్మల్ని కలుగజేసినటువంటి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా? అయ్యి బాబోయే నాకు ఎన్ని పనులు ఉంటాయి అనుకున్నారు, అస్సలు నాకున్న పనులు ఎవరికి ఉండవు అనుకుంటాం. కానీ యేసు ప్రభుతో మాట్లాడకుండా ఎన్ని పనులు చేసినా శూన్యమే, వ్యర్థమే. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు ప్రభుతో మనము మాట్లాడేవాళ్ళుగా ఉండాలి. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేసి తిని అన్నాడు. ఇప్పుడు వరకు ఏమైనా బైబిల్ చదువుకోకుండా ఉంటే, ఇప్పుడు వరకు దేవునితో మాట్లాడడానికి ఇంకా అలవాటు పడకుండా ఉంటే, ఉదయాన్నే లేచి ప్రభువా తండ్రి నీవు నాకు ఏమైతే అప్పచెప్పవో పని నేను చేస్తాను తండ్రి, నాకు అప్పగించిన పని నేను నెరవేరుస్తాను తండ్రి అని మనం అనుకుని ముందుకు సాగిపోతే ప్రభు మనల్ని చూసి ఆనందిస్తాడనమాట. ఇంకా చూస్తే లోకసువార్త 19:10లో నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. ఆ కార్యం నెరవేర్చడం లేదా? నెరవేర్చాడు. నశించిన దానిని రక్షించడానికి వచ్చిన దేవుడు మన దేవుడు. 1 తిమోతిలో 1:15లో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఒకసారి చూస్తే 1 తిమోతి చూడండి. 1 తిమోతి 1:15లో పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. అవునమ్మ, యోగ్యమైనది ఉన్నది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడని ఆ మాటను మనం చూస్తే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని అంటున్నాడు అనమాట. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చాడు. మనం అందరం పరిశుద్ధులం కాదు, మనం పాపులు. మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ కార్యం నెరవేర్చాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడంట. ఆయన నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చానని అంటున్నాడు. ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే 24, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన పాపములను మళ్ళీ చదువుదాం. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. పాపముల విషయమే మనం చనిపోయిన వారుగా ఉండాలంట.
చూడండి, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం ముందే ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక మంచి బంగారు వస్తువు మనకు మనకు తెలిసిన వాళ్ళదే కనబడింది అనుకోండి, పడిపోయి మనం ఏం చేయాలి తెలుసా? తీసేద్దాం 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 మన శరీరం అంటది. అయితే అప్పటి వరకు మనకు ఆ బుద్ధి ఉండొచ్చేమో, కానీ అది చూసినప్పుడు అది ఎవరిదో అని తెలిసినా కానీ తెలియకపోయినా కానీ ఏం చేయాలంటే ఆ వస్తువు ఆ పెండ్లి కార్యక్రమం చేస్తున్న వ్యక్తికి అప్పచెప్పాలి మనం. ఇదిగో ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో ఎవరిదో పడిపోయిందండి, కాబట్టి ఇది అప్పగించండి అని చెప్పి మనం ఇవ్వాలి. ఏంటంటే పాపముల విషయమే చనిపోయిన వారమై ఉండాలి మనం. పాపం చేయాలని ప్రేరేపణ వచ్చినప్పుడు, పాపం ఏదైనా చేద్దాం, తాగుదాం, తిందాం, చేద్దాం, వెళ్దాం అనే ఉద్దేశం వచ్చినప్పుడు చచ్చిపోయిన శవం ఎలా ఉంటుంది? లెగుస్తుందా? లెగదు. చచ్చిపోయిన శవం లే 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 తిని 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 అంటే తినదు. అది ఎలా అయితే చనిపోయి ఉంటుందో అలాగా, చిచి నేను చచ్చిపోయాను కదా, ఈ తప్పు చేయడానికి నేను చచ్చిపోయి ఉన్నాను కదా, ఈ పాపం చేయడానికి నేను చనిపోయి ఉన్నాను కదా, ఇప్పుడు నేను బ్రతికున్న దానిలాగా వెళ్ళి చేయడానికి నాకు శక్తి లేదు, నేను చనిపోయాను ఈ విషయంలో అని మనల్ని మనం చంపుకోవాలి. మన ఆలోచనలు మనం చంపుకొని ప్రభు కొరకు మనము జీవించాలి. పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. మనం నీతి విషయమే జీవించాలి. నీతి కలిగిన మాటలు ఎక్కడైనా వినబడుతున్నప్పుడు వెళ్ళాలి. చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా, శక్తి కోల్పోయిన శరీరంతో ఉన్నప్పుడు కూడా దేవుని మాటలు వినడానికి ఆసక్తి గలవారమే, జీవించున్న వారమే మనం వెళ్ళి ఉన్నప్పుడు వినినప్పుడు దేవుడు మన వాక్యానుసారంగా జీవించామని నమ్ముతాడనమాట. కాబట్టి శరీరమందు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసాడు. మనందరి పాపములను ఆయన మ్రాను మీద మోసి ఏం చేశాడంటే ఆయన మనందరి పాపముల నిమిత్తం గాయం పొంది స్వస్థత పొందుకున్నాడు అనమాట. కాబట్టి దేవుని కార్యాలు మనం గమనించి గుర్తించి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడు 6 దినాల్లో సృష్టిని చేశాడు. 6 దినాల తర్వాత దాన్ని ముగించేశాడు. అలాగే సృష్టికర్త అయిన సృష్టిని ఏం చేశాడంటే సృష్టి చేసి ముగించాడు, సమాప్తం చేశాడు. అలాగే శిలువ యజ్ఞాన్ని కూడా ఆయన సమాప్తం చేశాడు. ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు 6000 సంవత్సరాలు జరిగిందంట ఇప్పటి వరకు కూడా. అయితే 6 రోజుల్లో సృష్టి ముగించబడినట్లుగానే 6000 సంవత్సరాలు కూడా ముగిసిపోయాయి. ఇప్పుడు మనం ఉంటున్నది 6000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్నాం. కాబట్టి మరి విశ్రాంతి దినం తీసుకున్నాడు కదా, 6 దినాలు సృష్టి అయిపోయాక మరి 7వ దినంలోకి అడుగుపెట్టినట్లుగా ఇప్పుడు కూడా మనము 6000 సంవత్సరాలు అయిపోయి 6000 తర్వాత వచ్చే సంవత్సరంలో మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు కనుక మనం ఎలా ఉండాలంటే చాలా సిద్ధపడి ఉండాలి. ఈ టైంలో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు వస్తున్నాడని సాతానుడు తెలిసి దేవునికి దూరం చేసేయాలి. మానవుల్ని దేవునికి దూరం చేసేసి ఎలాగోలా నరకానికి వాడితో పాటు లాగేసుకోవాలని ఏం చేస్తాడంటే బలవంతంగా భయంకరంగా మనకు పుట్టకపోయినా పుట్టేటట్లుగా ఆలోచనలు, మాటలు, ఉద్దేశాలు, ప్రేరేపణలు కలిగిస్తూ ఉంటాడు. ఆలోచిస్తున్నారా? మీ అందరు గమనిస్తున్నారా? మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు చేయడానికి దూరం వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చేస్తాయి. మనం చర్చికి వెళ్ళాలనుకుంటాం, వెళ్దామని అనిపిస్తుంది, కానీ వెళ్ళకుండా ఎన్నో ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి, ఆ రోజే వస్తూ ఉంటాయి. కానీ వాటిని దూరం చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర ఎవరంటే అపవాది. కాబట్టి వాడికి దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే ఆయన 6 దినాల సృష్టి ఎలా ముగించాడో, సిలువలో సమాప్తం అనే మాట ఎలా చెప్పాడో, అలాగే మనము యేసయ్యకి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తం చేస్తాడు. ఉచితంగా మనకు ఆయన రక్షణను అనుగ్రహించాడు. డబ్బులు పెట్టి బాప్తిసం తీసుకోకర్లే, డబ్బులు పెట్టి చర్చిలోకి అడుగు పెట్టక్కర్లే, డబ్బులు పెట్టి ఏదో ఇచ్చి పుచ్చుకోక్కర్లే, కానీ ఉచితంగా వచ్చి ఉచితంగా వెళ్ళాలి. కాబట్టి దేవుని మాటలు గమనించండి. యేసుప్రభు శిలువ మరణంలో ఏం జరుగుతుందంటే పిలాతుకి హేరోదికి అసలు గొడవలు మాటలుండేవి కాదు, కానీ ఆ శిలువ మరణం ద్వారా వారిద్దరికీ సమాధానం కలిగిందంట. పిలాతు మరి అధికారం కలిగిన వాడు అయినప్పుడు కూడా, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసుప్రభుని ఏం చేశాడంటే హేరోద్ దగ్గరికి పిలాతు పంపించాడు. నా దగ్గరికి వచ్చాడు కదా, ఈ అధికారం నాకు ఇచ్చేసాడు కదా, ఈ అధికారం మీద నేనున్నాను కదా, యేసుప్రభుకి నేను ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో పిలాతు తీర్పు తీర్చలేదు, కానీ పై అధికారికి ఇంకా పంపించాడు అనమాట. పిలాతు ఏం హింసించేస్తాడోనని పిలాతు భార్య మరి చూస్తూ ఉంటుందన్న పక్క నుంచి. అయితే పిలాతు భార్యకి ముందు రోజు రాత్రే దేవుడు దర్శనమిచ్చి కల ద్వారా ఆ మనుషుడు నీతిమంతుడు, ఆ మనుషుని ముట్టుకోవద్దని చెప్పినప్పుడు పిలాతు భార్య ధైర్యం తెచ్చుకొని పిలాతు కబురు పెట్టి పిలాతుకి అంటది, ఆ మనుషుని నువ్వేమి చెయ్యకు, ఆయన నీతిమంతుడు అంటే, నువ్వు కలలో చూసావేమో ఆ నీతిమంతుని, నేను కళ్ళారా చూస్తున్నాను నీతిమంతుని, ఆ నీతిమంతుని నేనేం చేయలేనని చేతులు కడిగేసుకొని విడిచిపెట్టేస్తాడనమాట యేసుప్రభుని. కాబట్టి నీతిమంతుణ్ణి ఆనాడు కలలో చూసింది పిలాతు భార్య, కళ్ళ ముందు పిలాతు చూశాడు. మరి నీవు ఏ రీతిలో యేసుప్రభుని చూస్తున్నావు? ఏదో యేసుప్రభు చర్చిలోకి వస్తేనే వింటున్నాము, వెళ్ళిపోతున్నాం అనే ఉద్దేశంలో ఉండకుండా ప్రతిరోజు యేసుప్రభుని చూసే లక్షణాలు మనలో ఉండాలి. ప్రతిరోజు యేసుక్రీస్తు సంబంధం మనకు కలిగి ఉండాలి. ప్రతిరోజు యేసుక్రీస్తుని ధరించుకునేవారుగా మనం అప్పుడే మనం యేసుప్రభుని సిలువైన వారిలాగా మనము చూడగలుగుతాం. కాబట్టి ఏదో చెప్తున్నారులే అనుకొని వెళ్ళిపోకుండా గెత్సెమనే తోటలో ఎలాగైతే ఒలీవకాయలు పెండబడ్డాయో మరొకసారి చెప్తున్నాను, అలాగే యేసుక్రీస్తు రక్తం కూడా పెండబడింది. శరీరం అంతా కూడా రక్తపు చొక్క ఒక్కడు కూడా లేకుండా పెండబడి సిలువేయబడ్డాడు. కాబట్టి
సిలువ వేసేసాక 6 మాటలు 7 మాటలు చెప్పేశాక యేసుప్రభు బతుకున్నాడా చనిపోయాడో చూసొద్దాం రా, ఎంతసేపు ఇక్కడ నిలబడతాం అనుకుని శిష్యులు వెళ్ళి ఇది శిష్యులు కాదు సైనికులు వెళ్ళి ఒక బల్లెం పట్టుకొని పొడిస్తే రక్తమంతా వచ్చేసింది కదా ముందే. ఇంకా నీటి చుక్క కొంచెం ఉండిపోతే అది కూడా బయటకు వచ్చేసిందంట. అది కూడా బయటకు వచ్చాక ఆ నీటి చుక్క ఆ సైనికుడి కన్ను పాడైపోయిన కన్నుతో ఆయన ఆ బల్లెంతో పొడిచినప్పుడు ఆ నీటి చుక్క కూడా ఆ శరీరంలో వచ్చినటువంటి ఆ నీటి చుక్క కూడా ఏమైంది, స్వస్థతను పంపించిందన్నమాట. ఆ సైనికుడు కన్ను బాగుపడంట, ఆయన మంచి దైవజనుడు అయ్యాడంట. కాబట్టి యేసుక్రీస్తు శరీరంలో ఒక రక్తపు చుక్క కానీ ఒక నీటి చుక్క కానీ లేకుండా ఆయన మన కోసం బలి అర్పించాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఎలా ఉంటున్నామో జీవించి ఆలోచించుకోవాలి మనం. కాబట్టి దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా మరింత ప్రభు కొరకు నడవాలని ఆశిస్తూ, దేవుని సందులో మరింత ప్రభు కొరకు జీవించాలని ఆశిస్తూ, యేసు ప్రభు సమాప్తమైందని సిలువలో చెప్పాడు. మరి మన జీవితాల్లో కూడా సమాప్తం చేశానయ్యా, ఈరోజు నేను ప్రార్థన చేశాను, బైబిల్ చదివాను, దేవుని కొరకు వెళ్తున్నాను, వారంలో మందిరానికి వెళ్తున్నాను, దేవుని కార్యాలు చేస్తున్నానని ఏమాటైనా నిలబడి అనగలుగుతున్నారా? మనందరిలో ఎవరం కూడా అనలేని వారం అయిపోతున్నాం. యేసుక్రీస్తు కొరకు ఏమీ చేయలేకపోతున్నాం. సమాప్తం చేయాలని అనే మాట ఆయన ఒక్కడే అనగలిగిన సమర్థుడు. కాబట్టి ఆయన పోలి ఆయన ఏమంటున్నాడంటే, నన్ను పోలి నడవండి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అంటున్నాడు. యేసు ప్రభు ఒక్కడు చనిపోతే అనుకున్నారు కదా, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు కదా ప్రజలు, క్రైస్తవ్యాన్నే మంట కలిపేద్దాం, చంపేద్దాం, తీసేద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక్క క్రైస్తవుడు మరణిస్తే వేల క్రైస్తవులు లెగిస్తారు. అది వారికి తెలియడం లేదు. ఒక్క నోరు మూయబడితే చూడండి, యేసుప్రభు అంటాడు, ఈ మనుషుల నోళ్ళు మూయిస్తే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటున్నాడు. కాబట్టి యేసుప్రభు ఎంతో శక్తిమంతుడు. కాబట్టి ఆయన శక్తిని గమనించి గుర్తించి ముందుకు సాగిపోదాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.